పరిశుద్ధ నామంలో మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నానండి. ఈ దినం దేవుని మాటను మనం ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి సామెతలు 23వ అధ్యాయము 2వ వచనం. నీవు తిండిపోతువైన ఎడల నీ గొంతుకకు కత్తి పెట్టుకొనుము. హల్లెలూయా. దేవుడు ఇశ్రాయేలీల విషయమై వారి మొరను విని వారిని కనికరించి వారి పక్షాన భీకరమైన కార్యాన్ని చేయుటకు ఆలోచన కలిగి మోషే అహరోనులను సిద్ధపరిచారు. లోకములో నుండి ఆత్మీయతలోనికి, బానిసత్వంలో నుండి ఏలువారి స్థాయిలోనికి ఇశ్రాయేలీల్ని దేవుడు సిద్ధపరుస్తున్నారు. ఇశ్రాయేలీలు ఐగుప్తులో నివసించిన కాలము 430 సంవత్సరాలు. ఆ 430 సంవత్సరాలు గడిచిన తరువాత యెహోవా సేనలన్నీ ఐగుప్తు దేశములో నుండి బయటికి రప్పించబడ్డాయి. దాసగృహమైన ఐగుప్తులో నుండి దేవుడు ఇశ్రాయేలీల్ని విడిపించారు. ఫరో బానిసత్వం నుండి, కఠిన శిక్షల నుండి దేవుడు వారిని తప్పించారు. విడిపించబడ్డ ఇశ్రాయేలీలు దేవుని నడిపింపుతో ముందుకు సాగిపోతున్నారు. దేవుని మాట చొప్పున వారు గుడారాలు వేసుకుంటున్నారు. దేవుని మాట చొప్పున వారు ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి దేవుడు ఆజ్ఞ అనుసరిస్తూ వారు నడుస్తున్నారండి. ఈ ఆత్మీయ అనుభవంలో క్రమేపీ వారిలో సనుగులు ప్రారంభమయ్యాయి. దేవుడు నడిపిస్తున్న మార్గం వారికి ఆయాసంగా మారిపోతుంది. నిరుత్సాహానికి వారు చోటిస్తున్నారు. ఏదైతే వారు విడిచి వచ్చారో ఆ ఐగుప్తు బానిసత్వం వారికి జ్ఞాపకానికి వచ్చి ఐగుప్తును గూర్చి వారు ఏడవడం ప్రారంభిస్తున్నారు. సంఖ్యాకాండము 11వ అధ్యాయము 5వ వచనములో, ఐగుప్తులో మేము ఉచితముగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులు, ఉల్లిపాయలు, తెల్లగడ్డలు జ్ఞాపకముకు వచ్చున్నవి అని వారు సొమ్మసిల్లిపోతున్నారు. దేవుడిచ్చిన మన్నాను తేలికగా మాట్లాడుతూ ఆ మన్నాను వారు రోట దంచి పెనము మీద కాల్చి రొట్టెలు చేసుకొని తింటున్నారు. వారు ఆహారం కొరకు ఏడవగా మోషే వినెను అని లేఖనం సెలవిస్తుంది. మన ఆత్మీయ జీవితంలో అపవాది వాడే ఒక బాణం ఆహారం అండి. అపవాది ఎందరో భక్తులను ఆహారం ద్వారా శోధించాడు. యేసు ప్రభు వారిని రాళ్ళు రొట్టెలుగా చేసుకొని తినమని దైవ కుమారుని సహితం సాతాను ప్రేరేపిస్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని మాట ద్వారా తృప్తి కలిగి జీవించటం వాడికి ఇష్టం లేదు. ఆ దేవుని పైనే సనుగులను, ఆయన పైన విరోధముగా వారిని ప్రేరేపిస్తున్నాడు. సంఖ్యాకాండము 20వ అధ్యాయము 5వ వచనములో, ఈ కాని చోటికి మమ్ము తెచ్చుటకు ఐగుప్తు నుండి మమ్ముని ఎలా రప్పించితివి? ఈ స్థలములో గింజలు లేవు, అంజూరాలు లేవు, ద్రాక్షాలు లేవు, దానిమ్మలు లేవు అని వారు ఆహారము నిమిత్తమై దేవుణ్ణి శోధిస్తున్నారు. మన ఆత్మీయ జీవితంలో కూడా అపవాది ఆహారం ద్వారా దేవునికి దూరంగా మనల్ని, ఉపవాసాన్ని నిర్లక్ష్యం చేసేలా వాడు మనల్ని ప్రేరేపిస్తుంటాడు. ఉపవాసపు తీర్మానంను వాడు దొంగలిస్తాడు. దేవుని అద్భుతాలు మన ద్వారా మన జీవితాలలో జరగకుండా అడ్డగిస్తాడు. ఆహారం మనిషిని దేవునికి దూరం చేస్తుంది. దేవుని ప్రత్యక్షతలు పొందుకోవాలనేటువంటి ఆలోచన మనకి కలగకుండా మత్తులుగా, భ్రష్టులుగా అపవాది ఆహారాన్ని మన పైన ఒక బాణముగా ప్రయోగిస్తాడండి. బైబిల్ గ్రంథంలో ఆహారాన్ని బట్టి మోసపోయిన వారు కూడా మనకు కనబడతారు. నోవాహు దినాలలో జనులు తినుచు త్రాగుచు దేవుని ఉగ్రతకు పాత్రులైపోయారు. ఒకవేళ మన జీవితంలో కూడా తిండిని గూర్చినటువంటి విచారమే మనం కలిగి ఉన్నామా? దేవుని సన్నిధిలో ఒక్క పూట ఉపవసించలేనటువంటి బలహీనమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనం కొనసాగిస్తున్నామా? ఏదేమైనప్పటికీ ప్రభు ఇచ్చినటువంటి మాటను బట్టి మనము ధైర్యం తెచ్చుకొని దేవుని సన్నిధిలో మొరపెట్టగలిగితే, ఆయనకి సమీపంగా ఉండేలా ఉపవాస ప్రార్థన కొరకు, దేవా నన్ను బలపరచండి, నేను కూడా మీతో సహవాసం కలిగి ఉండాలి అని మనం ప్రభు సన్నిధిలో అడగగలిగితే దేవుడు మనల్ని బలపరుస్తారండి. బలహీనులైనటువంటి ఇశ్రాయేలీల పక్షాన బలమైన కార్యాలు జరిగించినటువంటి దేవుడు, ఆ దేవుని మనసుని ఆహారము విషయమై ఇశ్రాయేలీలు బాధపెట్టారు. మరి మన జీవితంలో కూడా తినుము త్రాగుము అనేటువంటి అపవాది బానిసత్వంలో నుంచి మనం విడిపించబడకపోతే, బంధించబడినటువంటి మనము బంధకాలలోనే జీవితాన్ని కొనసాగించాల్సి వస్తుందండి. ఉపవసించి ఎందరో భక్తులు దేవుని యొద్ద నుండి జవాబును పొందుకున్నారు.
అటువంటి బలమైన ఉపవాస ప్రార్థన, పట్టుదల కలిగినటువంటి ప్రార్థన మనము కూడా చేయాలని ఆయన సన్నిధిలో కనిపెట్టాలి. అపవాది అగ్ని బాణములను ఆర్పివేయుటకు శక్తి కలిగిన వారమై ప్రభు సన్నిధిలో మనం ముందుకు కొనసాగించబడాలి. ఆ దేవుని యొక్క కృప మనందరికీ తోడై ఉండి మనల్ని నడిపించునుగాక. ఆమేన్.